హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనిస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. ఇవాటి వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే బచ్చాలు చేసుకున్నాం మేము. మరి మా స్టైల్లో బచ్చప్పాలు ఎలా చేయాలో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి కేజీ పప్పునైతే ఉడకబెట్టుకుంటున్నాము. పప్పు ఉడికాక ఇలా అయితే ఆరేసుకోవాలి. పప్పు ఇలా అయితే గాడుపుకైతే పెట్టుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే పిండి అయితే కలుపుకుంటుంది. ఇక్కడ కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే పిండి అయితే కలుపుకుంటుంది ఇక్కడ. మరి మీ ఇంట్లో అయితే బచ్చప్పాలు చేసుకున్నారా ఉగాదికి? మేమైతే రంజాన్ నెక్స్ట్ డే రోజు అయితే చేసుకుంటున్నాము. ఇక్కడైతే పిండి కలపడం అయితే అయిపోయింది. పిండి కలపడం అయిపోయాక ఇప్పుడైతే పప్పు మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఈ మిక్సీలోనే పప్పుతో పాటు దీనికి సరిపడా షుగర్, 2 ఇలాచీలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇందులోనే షుగర్, ఇలాచీ కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. షుగర్ది అయితే అయిపోయింది. ఇప్పుడు బెల్లంది అయితే రెడీ చేసుకుంటున్నాము. కొంచెం పప్పు తీసుకోవాలి. దీనికి సరిపడా బెల్లం అయితే వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే మేము 2 ఇలాచీ అయితే వేసాము. చూసారా ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని అన్నీ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. ఇది వచ్చేసి షుగర్ పప్పుది, ఇది పల్లి పొడి, బెల్లం, ఇది వచ్చేసి బెల్లం, పప్పు అయితే అన్నీ ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే చేయడానికైతే రెడీగా కూర్చుంది. మేమైతే ఆనకం పట్టమండి, ఇలానే మిక్సీ పట్టుకొని అప్పటిదప్పుడే చేసుకుంటాము. ఆనకం పట్టేసుకుంటే లేట్ అవుతుంది కదా, కానీ ఇలా కూడా టేస్ట్ బాగుంటాయి. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేస్తాము. పప్పుతో పాటే చక్కెర మిక్సీ పట్టుకొని చేస్తే కూడా చాలా బాగుంటాయి. మేమైతే 3 వెరైటీస్ చేసాం కదా, ఎవరికి ఇష్టం ఉన్నాయి వాళ్ళైతే తింటారు. అందుకనే 3 వెరైటీస్ అయితే చేసాము. ఇలా అయితే పల్చగా చేసుకోవాలి. అందరూ ఒక్కొక్క వెరైటీగా అయితే చేస్తారు కదా, మేమైతే ఇలా అయితే చేస్తాము ఎప్పుడైనా సరే. ఇలా అయితే కొంచెం కొంచెం అది పూర్ణం వేసుకుంటూ ఇలా అయితే చుట్టుకోవాలి మొత్తం పిండి. మేము ఇంట్లో చేయకుండా బయట కొంచెం స్పేషియస్గా ఉంటుందని బయట కూర్చొని అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, అందుకనే బయటనే మంచిగా ఖాళీ ప్లేస్ బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో, అందుకనే బయట కూర్చొని అయితే బచ్చప్పాలు చేస్తున్నాము. ఇక్కడ పెద్ద స్టవ్ అయితే పెట్టేసుకున్నాము. మా సిస్టర్ వచ్చేసి నెయ్యి వేసుకుంటూ అయితే కాలుస్తుంది ఇక్కడ. అప్పటిదప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఏంటి షీర్ ఖుర్మా వీడియో పెట్టకుండా బచ్చప్పాలు వీడియో పెట్టిందని అనుకుంటున్నారా? షీర్ ఖుర్మా వీడియో కూడా పెడతానండి త్వరలో. కొంచెం అప్లోడ్ చేయడానికి అయితే టైం పడుతుంది, పిల్లలు సతాయిస్తున్నారు. మరి షీర్ ఖుర్మా వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇక్కడైతే పప్పు చక్కెర అయితే అయిపోయాయి. బచ్చప్పాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చక్కెర పప్పు అయితే అయిపోయాయి. ఇక్కడ బెల్లం పప్పు అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు మేము. మరి మీకు ఏ టేస్ట్ అంటే ఇష్టం? మాకైతే అన్ని టైప్స్లో అయితే చేసుకొని తింటాం మేము. ఎందుకో బెల్లం పప్పు కంటే షుగరియే చాలా బాగుంటాయి. మంచిగా పల్చగా అయితే చేసుకోవాలి. మేమైతే ఇంటికైతే పార్సల్ కూడా తీసుకెళ్తాము. ఒక 2-3 డేస్ అయితే తింటాం మేము. చూడండి ఇలా అయితే పల్చగా చేసింది. ఇవి కూడా కాల్చుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి వేసుకుంటూ అయితే కాల్చుకోవాలి. మీలో ఎంతమంది నాలాగానే స్టోర్ చేసుకొని తింటారు బచ్చప్పాలు? నేనైతే అన్నం తిన్నాక మధ్యాహ్నం వేడి చేసుకొని మరీ తింటాను. ఇక్కడ బెల్లం కూడా అయిపోయాయి. ఇలా మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే మంచిగా ఇంటెనక అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే చేసాం మేము. అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నాము. ఇక్కడ అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇది వచ్చేసి బెల్లం పప్పు పూర్ణం అండి. ఇది ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటిదప్పుడే మనం చపాతీ పిండి రెడీగా ఉంటే అప్పటిదప్పుడే వేడివేడిగా చేసుకోవచ్చు. అంతేనండి, మేమైతే వేడివేడిగా బచ్చప్పాలు అయితే రెడీ చేసుకున్నాము. ఇక తినడమే ఆలస్యం ఇవి. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్. మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.